నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఆరుద్ర నక్షత్రం వారి యొక్క స్వభావం గురించి తెలుసుకునే ముందు నామాక్షరాలు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో ఫస్ట్ నామాక్షరాలు ఏమేంటి అంటారు? ఇక్కడ ముందర నామాక్షరాల గురించి చూసే కంటే ఆరుద్ర నక్షత్రం ఏ రాశిలో ఉంది, అలాగే దాని అధిపతి ఏమిటి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు. ఇంకా రాహు అనగానే మనందరికీ టెన్షన్ వచ్చేస్తుంది. అలాగే ఇది ఉన్న రాశి ఏమిటి అని అంటే బుధుని రాశి, అంటే మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి మిథున రాశికి అధిపతి ఎవరు అని అంటే మనకి బుధుడు. ఎప్పుడైనా సరే బుధ రాహువులు ఇద్దరూ మంచివాళ్ళే. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంత వరకు మనకేం చెడు చేయరు. అంటే విద్య ప్రకారంగా చాలా చక్కటి విద్యని కలిగిస్తూ ఉంటారు, మంచి అవకాశాలను కలిగిస్తారు, మంచి విద్యాబుద్ధులతో పాటు ఆలోచన సరళిని కలిగిస్తారు. అయితే రాహువులో వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే మీరు గమనించండి, ఎవరైనా సరే రాహువు కేతువు అనగానే అలర్ట్ అయిపోతారు అనమాట. ఏమిటిది అనేసి చేస్తున్న పని కూడా ఆపేసి వచ్చి చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడున్న రాహు ప్రత్యేకత ఏమిటి అని అంటే ఎప్పుడైనా సరే ఇందాక నేను అన్నట్టు బుధరాశులలో ఉన్న రాహువు మనని ఇబ్బందికైతే గురి చెయ్యడు. అయితే మంచి తెలివితేటలు ఇస్తాడు, ఆలోచన శక్తిని ఇస్తాడు, అలాగే పనిపాటల యందు శ్రద్ధని కలిగిస్తాడు. అయితే విషయం ఏమిటి అని అంటే ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక 50 మార్క్స్కే చదువుకున్నాను అని అంటే నేను చెప్పడం మాత్రం నాకు 90 మార్క్స్ వచ్చేస్తాయని చెప్తాను. నేను ఒక 20% పనిచేశానంటే నేను ఒక 80% రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు బేసిక్గా రాహుకి ఏమిటి, మొండమే ఉంది కానీ తల లేదు కదా. తల లేకుండానే ఆయన ఎంతో మందిని భయభ్రాంతులకి గురి చేసేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమిటి అని అంటే తల లేకపోతే వీళ్ళకి తెలివితేటలు లేవా అని కాదు, చాలా చక్కటి తెలివితేటలు కలిగిన వాళ్ళు, చక్కటి తెలివితేటలతోటి అందరి మన్నలను పొందేవారు, అలాగే చాలా కష్టపడి పనిచేసేవారుగా కూడా మనం ఆరుద్ర నక్షత్రం గురించి చెప్పుకోవచ్చు. మేడం, వీళ్ళ స్వభావాన్ని విషయానికి వస్తే చాలామంది ఆరుద్ర శాంతి నక్షత్రమా కాదా అని అంటూ ఉంటారు. ఒకసారి దానికి సంబంధించి క్లియర్ చేస్తాం. శాంతి నక్షత్రంగా మనం ఆరుద్ర నక్షత్రాన్ని కూడా చెప్పుకోం. ఎలా అయితే మృగశిర నక్షత్రం శాంతి నక్షత్రం కాదన్నామో అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా శాంతి నక్షత్రం కాదు. ఇందులో ప్రత్యేకించి ఏమిటి అని అంటే ఆరుద్ర నక్షత్రము రాహు నక్షత్రం ఇంకేంటి శాంతి చేసేసుకోవాలి, మనకేదో అయిపోతుంది అన్న భయం ఏమీ పెట్టుకోక్కర్లేదు. చక్కగా ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దీన్ని మనము ఎంతో మంచి నక్షత్రంగా కూడా భావిస్తూ ఉంటాం. కాబట్టి ఏంటి, ఒక మంచి నక్షత్రంలో పుట్టాము, జీవితంలో ఏదైనా సరే వీళ్ళు సాధిస్తారు అనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి, మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి. భార్యాభర్తల సఖ్యత విషయానికి వస్తే ఆరుద్ర నక్షత్రం ఇద్దరిలో ఎవరికి ఉన్నా అసలు వాళ్ళ యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది, సంతాన విషయంలో అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? వీళ్ళు కూడా కొంత ప్రేమని కోరుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళ ప్రేమ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళ ప్రేమ ఏమిటి అని అంటే నా ముందర నువ్వు ఉన్నంతసేపు నేను నిన్ను ప్రేమిస్తాను, నా తర్వాత నువ్వు నాకు కనుమరుగు అయిన తర్వాత ఇంకొక ప్రేమ కోసం వెతుక్కుంటాను. బట్ అలా అని చెప్పి పరిమితులు దాటుతారనో హద్దులు దాటుతారనో కాదు. ప్రేమని పంచే నెపంతో కొంచెం స్నేహాన్ని ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, అంటే స్నేహితులని ఎక్కువగా చేసుకుంటారు. ఇది వీరికి ఒక రకంగా కొంచెం ఇబ్బందిని వాళ్ళ రిలేషన్షిప్స్లో కలిగిస్తూ ఉంటుంది. కావాలని చేస్తారని చెప్పడానికి ఉండదు, కొన్ని జరిగిపోతాయి, కొన్ని జరగకూడదు అనుకుంటూ కూడా వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా ఏంటి అని అంటే రిలేషన్షిప్లో ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్యన మూడో వ్యక్తి రావటం అనేది ఎప్పుడూ కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే అది అందరికీ వర్తిస్తుందని కాదు, ఇక్కడ మనం బేసిక్గా ఉట్టి నక్షత్ర పరంగా మాట్లాడుకుంటున్నాం కనుక అది మాత్రం గమనించాలి మనం. అయితే ఏంటి అని అంటే ఇందాకే నేను చెప్పినట్టు ఇదొక విషయం. రెండో విషయం ఏమిటి అని అంటే బద్ధకస్తులు అనగానే మరి వీళ్ళు పనిపాటలు చేయరా అంటే పనిపాటలు చేసేటప్పుడు బాగానే ఉంటారు. ఇప్పుడు నేను ప్రేమించిన వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలా, వాళ్ళే వస్తారులే, వాళ్ళు వచ్చినప్పుడు మనం ప్రేమిద్దాం. ఇందాక చెప్పింది వినండి మీరు. ఇందాక ఏం చెప్పాను, ప్రేమ కావాలి, నువ్వు కనిపించిన తర్వాత ఇంకొకరిని. మళ్ళీ రెండో ఆలోచన ఏంటి, ప్రేమించే వ్యక్తి నా దగ్గరికి రావాలి, వాళ్ళు వచ్చాక నేను ప్రేమిస్తాను. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ ఎదుటి మనిషి నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ప్రేమించేది చూపిస్తూ ఉంటాను. అది రెండో విషయం. మూడోది ఏమిటి అని అంటే వారి మనసులో ఉన్న ఆలోచన కనుక్కోవటం చాలా కష్టం. వాళ్ళు వాళ్ళ మనసులోది ఆలోచన కనుక్కునే ప్రయత్నంలో చాలామంది ఓడిపోతూ ఉంటారు కూడా. కాబట్టి ఏంటంటే వాళ్ళని అలాగే వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎగ్జిబిట్ చేయాలనుకున్న ప్రేమని వ్యక్తీకరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా కావాలి అని అన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఒక ఆలోచనని మనము చదివేందుకు ప్రయత్నం చేయకూడదు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళని వదిలేసామంటే వాళ్ళే మనని కలుపుకుంటారు, వాళ్ళే మనతోటి ఉంటారు, వాళ్ళేమీ మనని నిర్లక్ష్యం చేయరు, అలా అని మనని వదిలేయరు. బరువు బాధ్యతలు తీసుకునేవారు కాబట్టి బరువు బాధ్యతల్ని తీసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులలో మంచి అనురాగం పెంచడానికి చూస్తారు, అందరినీ కలుపుకొని వెళ్ళే తత్వం ఉంటుంది. ఎటువంటి సహాయం కావాలి అన్నా కూడా ఆరుద్ర నక్షత్రం వాళ్ళని కనుక సంప్రదిస్తే వాళ్ళు పాపం వాళ్ళు పడినంత శ్రమ, వాళ్ళు పడినంత కష్టము ఇంకెవ్వరూ పడరు. అంటే అంత బద్ధకస్తులుగా ఉన్న ఆ మూమెంట్కి
నాకు హెల్ప్ కావాలి అని ఎవరన్నా వెళ్తే ఆ మూమెంట్కి మాత్రం వీళ్ళు నిలబడి సాయం చేస్తారు. ఆ తర్వాత వెళ్ళి ఆ సాయం అయిపోయిన తర్వాత మీకు కనిపించకపోవచ్చు, లేకపోతే ఎక్కడో మనకి నిద్రపోతున్నట్టుగా కనపడతారు. వీళ్ళైనా మనకి ఎంత సహాయం చేశారు అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ కూడా ఉంటారు. కాబట్టి సహాయాన్ని పంచే గుణం, సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకునే గుణం, ఆదరణ, అభిమానము, ఒక్కొక్కసారి నమ్మి మోసపోవడము, ఇవి కూడా వీళ్ళలో కనపడుతూ ఉంటాయి. మేడం, ఫినాన్షియల్ విషయానికి వస్తే అసలు ఆర్థికంగా ఆరుద్ర నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు? వీళ్ళు పాపం చాలా కష్టపడి పైకి వస్తారు. అంటే ముందర ఎటువంటి ఆస్తులు ఉన్నా ఏమున్నా అవి పక్కన పెట్టినా యాజ్ అ నక్షత్రంగా చూస్తే వీరు కష్టపడే తత్వం కలిగిన వాళ్ళు. అంటే కష్టపడటం ద్వారా సంపాదన అనేది కనపడుతూ ఉంటుంది. సుఖపడాలి అన్న ఆలోచన ఉన్నా కూడా వాళ్ళకున్న బరువు బాధ్యతల రీత్యా దాన్ని కొంచెం వాళ్ళు పరిమితంగానే అనుభవిస్తారు అని చెప్పాలి మనం. కాబట్టి కష్టపడే తత్వం ఉన్న వాళ్ళగా చెప్పుకోవచ్చు. ఖర్చులను కూడా ఎంతవరకు వాళ్ళకి అవసరమో అంతవరకు పెట్టేందుకు కనపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని వాళ్ళకు కూడా వాళ్ళ ఒక కోరికల్ని బట్టి కొంచెం ఖర్చులు కూడా పెడుతూ ఉంటారు. కానీ తర్వాత మాత్రం దాని గురించిన ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన కూడా వాళ్ళలో కనపడుతూ ఉంటుంది. అందుకని 1-2 సార్లు వాళ్ళే ఆలోచన చేసి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారంటే చాలా వరకు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మేడం, మరి వీళ్ళు పెట్టుబడులు పెడితే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? అసలు ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్ జోలికి వెళ్ళకపోవడం వీళ్ళకి మంచిది. చాలామంది పెట్టుబడులు పెట్టడం, మోసపోవడం, నష్టపోవడం, లేకపోతే అదే దాన్ని అలాగే ముందుకు తీసుకురావటం, ఇలాంటివి ఎక్కువ కనపడుతుంటాయి. ఇందాక నేను చెప్పాను కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు అని. అలాగే బద్ధకం కూడా కలిగిన వాళ్ళు. చూడండి, కష్టపడటం అను బద్ధకము ఇవి రెండూ ఎప్పుడు పక్కపక్కనే ఉండవు. బద్ధకంగా ఉంది అని అంటే పోస్ట్పోన్ చేసుకోవటం, కష్టపడటం అంటే నిరంతరం శ్రమిస్తూ ఉండటం. ఇక్కడ బద్ధకంగా ఉన్నప్పుడేమో అసలు ఏ పని చేయకపోవడం. కాబట్టి 2 రోజులు 3 రోజులు ఏ పని చేయరు, 3 రోజుల పెండింగ్ వరకు ఒకరోజు చేస్తారు. దానివల్ల ఎవరికి సుఖం ఉండదు, ఎవరికి లాభం ఉండదు. కాబట్టి వాళ్ళు పనిని అడ్జస్ట్ చేసుకోవటం, అలాగే పెట్టుబడి పెట్టిన చోట వాళ్ళకి ఏ విధంగా ఉంది అని గమనించుకుంటూ వెళ్ళటం. ఇందాకే చెప్పాను మోసపోయే తత్వం ఉంటుంది, మోసపోతూ ఉంటారు అని. కాబట్టి ఒక్కొక్కసారి పెట్టుబడులు పెట్టడం, మోసపోవటం, నష్టపోవటం, ఇవి కూడా వీళ్ళలో కనపడుతూ ఉంటాయి. చాలా వరకు కనుక వీళ్ళు ఉద్యోగాలు చేస్తే వీళ్ళకి ఎక్కువగా సుఖపడేందుకు అవకాశాలు ఉంటాయి. మేడం, మరి వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే అసలు మంచిది అంటారు? వీళ్ళు శివుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే రుద్రుడి యొక్క అధిపతి అనమాట దీనికి. కాబట్టి శివుణ్ణి ఆరాధించటం, శివాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉండటం చాలా చక్కగా వీళ్ళకి అనుకూలిస్తూ ఉంటుంది. మొక్క విషయానికి వస్తే ఏ వృక్షం వీరికి నాటితే మంచిది అంటారు? వీళ్ళు కృష్ణ అనే వృక్షం ఉంది, దాన్ని నాటాలి. అయితే మనకి చాలా వరకు కూడా ఏ వృక్షాలు కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు అంటే నెట్ ఉంది, ఇప్పుడు మనకి చాలా రకాలుగా ఈ 27 నక్షత్రాలు వాటి యొక్క మొక్కలు చెప్తూ ఉంటారు. సరే, మన ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది. కొన్ని ఆలయాలలో 27 నక్షత్రాలని కూడా నాటుతూ ఉంటారు. అలాంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మన నక్షత్రానికి సంబంధించిన మొక్కని దర్శనం చేసుకోవటం, దండం పెట్టుకోవటం, నీళ్లు పోయటం. మొక్క ఏం కోరుకుంటుంది? నీళ్లు. కాబట్టి నీళ్లు పోయటం అంటే దాన్ని మనం గౌరవించినట్టు లెక్క. రెండో విషయం ఏమిటి? సపోజ్ మనం ఇంట్లోనే నాటుకుందాము అన్నప్పుడు వృక్షాలని ఇళ్లలో నాటం గనక ఎక్కడైనా బయట వేయటం. మూడో విషయం, సపోజ్ నాకు ఇది లేదు అది లేదు, మరి నేను ఏం చేయాలి అన్నప్పుడు బిల్వ వృక్షాన్ని నాటేందుకు కానీ స్వామివారిని బిల్వ పత్రాలతోటి పూజించటం కానీ ఇలా చేసినా కూడా చక్కటి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మనం పెయింటింగ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. కొన్ని పాజిటివ్ వైబ్స్ మనకి రావాలి అంటే అది చూసినప్పుడు మనం తెలియకుండానే కామ్ అయిపోతూ ఉంటాం. సో కొంత ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది అంటూ ఉంటారు. మరి వీళ్ళ ఇంట్లో ప్రత్యేకించి ఏ చిత్రపటాలని పెట్టుకుంటే మంచిది అంటారు? వీళ్ళకి రాహు కదా, రాహు నక్షత్రం కదా, ఎప్పుడూ కూడా దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించాలి. అమ్మవారి ఆలయానికి ఇందాక నేను రుద్రుడు చెప్పాను, ఎలా అయితే మనం రుద్రుణ్ణి చూస్తామో అలాగే ఇక్కడ దుర్గాదేవిని ఆరాధించాలి. కాబట్టి దుర్గాదేవి కవచం చదవటం, ఆరాధన చేయటం, అమ్మవారిని ఎర్రటి పువ్వులతోటి పూజించటం, కుంకుమార్చన చేయటం, ఇలాంటివి చాలా తప్పనిసరి. రాహువు ఎప్పుడూ కూడా ఉన్న విషయానికంటే మల్టీఫోల్డ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తూ ఉంటాడు. యాక్సిడెంట్స్ లాంటివి అవ్వటం, తర్వాత భార్యాభర్తల మధ్యన ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం తరచుగా చూస్తున్నాం కదా, ఏదో ఒక కారణాలతోటి వాళ్ళు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి కాంబినేషన్స్లో రాహు పాత్ర చాలా ఉంటుంది. అయితే విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా రాహు బాగుండాలి. కాబట్టి ఎవరికైనా భార్యాభర్తల మధ్యన తగువులున్నా, గొడవలున్నా, మళ్ళీ వాళ్ళు సామరస్యంగా ముందుకు వెళ్ళాలనుకున్న అమ్మవారి ఆరాధన తప్పనిసరిగా చేయటం. కాబట్టి దుర్గాదేవిని దర్శనం చేసుకుంటూ ఉండటం. ఇంట్లో ప్రత్యేకించి మనము ఏ చిత్రపటం అంటూ పెట్టకపోయినా మన పూజా గదిలో అమ్మవారిని విగ్రహం కానీ అమ్మవారి చిత్రపటం కానీ పెట్టుకొని రోజు కూడా దానికి దీపారాధన అంటే దుర్గాదేవికి దీపారాధన చేయటం, నువ్వుల నూనెతోటి చేయటం.
నువ్వుల నూనెతోటి చక్కగా తెల్లటి ఒత్తులు వేసి చేసుకోవటం. అలాగే అమ్మవారికి మంగళవారం రోజున ఇక్కడ మనము సాధారణంగా చేసేది ఏమిటి అని అంటే నిమ్మకాయ దీపారాధన. కాబట్టి రాహుకాలంలో మంగళవారం రోజున నిమ్మకాయ దీపారాధన చేయటం, ఇలా చేస్తే అనారోగ్యం తొలగిపోవటం, భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, ముఖ్యంగా రుణాలు తీసుకుంటూ ఉంటారు. రుణాలు తీసుకోవడానికి కుజుడు ఎంత ప్రాముఖ్యతను చూపిస్తాడో రాహు కూడా అంత ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఎటువంటి అనారోగ్యం ఉన్నా దాన్ని ఎక్కువ చేస్తూ ఉంటాడు. మనం రుణం తీసుకున్నాం అనుకో దాన్ని ఎక్కువ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క బాధని తగ్గించాలి అని అంటే మనం రాహుకాలంలో దీపారాధన తప్పనిసరిగా చేయాలి. కాబట్టి ఇలా చేసుకుంటూ వస్తే ఇంట్లో సుఖ సమృద్ధి పెరుగుతుంది. అలాగే రుణ బాధలు, అనారోగ్యము, ఈ యాక్సిడెంట్స్, ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి. ఆపరేషన్స్ లేకపోతే ఏదో ఒక బాధ, మానసికంగా బాధ, నిద్ర పట్టకపోవడము, శత్రుపీడ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా వీళ్ళకి తొలగిపోతూ ఉంటాయి. మేడం, లక్కీ కలర్, లక్కీ డే, లక్కీ నెంబర్స్ ఏవి బాగుంటాయి అంటారు వీళ్ళకి? రాహు నక్షత్రానికి వచ్చేటప్పటికల్లా మనము కొంతవరకు బ్లూ కలర్స్ వాడచ్చు, తర్వాత బ్లాక్ కలర్స్ వాడచ్చు. ఎక్కువ శాతం వీళ్ళు వైట్స్ కానీ లేకపోతే ఆరెంజ్ కానీ రెడ్ కానీ వాడకపోవటం మంచిది. అప్పుడప్పుడు గ్రీన్ వాడచ్చు, గ్రీన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు బ్లూ, గ్రీన్ తర్వాత బ్లాక్ వేసుకోమంటే ప్రిఫరబుల్ కాదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏదైనా మిక్స్డ్ మ్యాచ్లో ట్రై చేయొచ్చు. ఇప్పుడు బ్లూ వేసుకున్నాము, దాంతోపాటు కాంట్రాస్ట్గా ఒక హ్యాండ్ బ్యాగ్ బ్లాక్ తీసుకోవచ్చు. అలాగే ఏదైనా వాళ్ళు చేయటము. ఇక్కడ స్త్రీలు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అని అంటే హెయిర్ పిన్స్ లాంటివి మనం చాలా వరకు కూడా అన్ని మెటల్తో తయారు చేసినవి. సో అలాంటివి తక్కువ వాడటం. ముఖ్యంగా ఎవరికైనా భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నప్పుడు వాళ్ళు అలాంటివి కొంచెం తక్కువ వాడారనుకోండి, అవి వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే అవి కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. అలాగే ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాం, రకరకాల ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం, అందులో బ్లాక్ మెటల్తో వచ్చినవి పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకొంచెం ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో కొంచెం వాళ్ళు వేరియేషన్స్ చేసుకోవచ్చు. అలాగే రెడ్ కలర్ నెయిల్ పాలిష్ కానీ లేకపోతే ఆరెంజ్ కలర్, ఇప్పుడు మనం చాలా ఫ్యాన్సీ కలర్స్ పెట్టుకుంటున్నాం కనుక అవి కొంచెం వాళ్ళు అవాయిడ్ చేశారంటే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళారంటే స్త్రీలకి చాలా వరకు అనుకూలత. ఇంకా మనం పురుషుల గురించి చూసుకున్నాము అని అంటే వీళ్ళకి మనం సజెస్ట్ చేసే కలర్స్, ఇప్పుడు కర్చీఫ్స్ లాంటివి అయితే గ్రీన్ కలరు, రెడ్ కలర్ అనేవి మనం చెప్పలేం కదా. కాబట్టి డెఫినెట్గా బ్లూ కలర్, గ్రీన్ కలర్స్ ప్యాంట్స్ అండ్ షర్ట్స్ వేసుకుంటూ ఉంటారు కనుక కాంబినేషన్లో వాళ్ళు వేసుకోవటం. వైట్ కలర్ కూడా వేసుకోవచ్చు, వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా కలర్స్ గురించి వచ్చాము అని అంటే వీళ్ళకి బాగా ఉండే కలర్స్ ఏమిటి అని అంటే డెఫినెట్గా వీళ్ళు కొంతవరకు 8 కలర్ తీసుకోవచ్చు, అలాగే వీళ్ళు 4 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు. ఈ కలర్స్ అన్నీ, ఈ నంబర్స్ అన్నీ కూడా వీళ్ళకి చాలా వరకు కలిసి వస్తాయి. మేడం, రుద్రాక్ష అడుగుతూ ఉంటారు, ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిదని. రత్నం కలర్ కూడా మనల్ని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో మరి వీటికి సంబంధించి ఈ నక్షత్రం వారికి ఏవి బాగుంటాయి? వీళ్ళు గోమేధికం ధరించటం, అలాగే అష్టముఖి రుద్రాక్షని ధరించటం, ఇలా గనక వేసుకుంటే వీళ్ళకి చాలా వరకు కలిసి వస్తూ ఉంటుంది. అయితే అష్టముఖి రుద్రాక్షల్లో చాలా అడుగుతారు, మనం ఎలా వేసుకోవాలి, ఏమిటి, ఇలాంటివి ఉంటాయి. జన్మ నక్షత్రం రోజున అష్టముఖి రుద్రాక్షని కనుక వీళ్ళు ధరిస్తే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. జన్మ నక్షత్రం మాకు తెలీదు ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే శనివారం రోజున వేసుకున్నా కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.